వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేనిస్ క్రియేటివ్ వరల్డ్ తెలుగు. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో బ్లాక్ స్టెయిన్ హెన్నా డిఐవై చేస్తున్నాను. నేను యూస్ చేస్తున్నాను గోద్రేజ్ బ్లాక్ హెన్నా డై చిన్న శాషే. దానికి 1:4 కన్సిస్టెన్సీలో టాల్కమ్ పౌడర్ యూస్ చేయాలి. బ్లాక్ డై 1% అయితే 4% టాల్కమ్ పౌడర్ యాడ్ చేసి దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ కలుపుతూ మిక్స్ చేయాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ తయారు చేసిన తర్వాత డైరెక్ట్గా చేతిపై యూస్ చేయకుండా ఒకసారి కొంచెం ప్యాచ్ టెస్ట్ చేయండి. మీది ఏ స్కిన్ అయినా సరే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయడం వల్ల అది మీ స్కిన్కి పడుతుందో లేదో తెలుస్తుంది. దాన్ని కొంచెం మీ మణికట్టుపై రాసి 10 minutes వదిలేయండి. దానివల్ల మీకు ఎటువంటి ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ లేకపోతేనే చేతిపై అప్లై చేయండి. మేము ఎలా చేస్తున్నామో వీడియో చూసండి, మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మెహందీ రెడీ చేయడం చూసారు కదా. ఇప్పుడు అది ఫిల్ చేసుకోవడం కోసం థిక్ పాలిథిన్ కవర్ ఏదన్నా తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి. దాన్ని కోన్ షేప్లో ర్యాప్ చేసుకొని ఆ కోన్ బయటికి రాకుండా దానికి సెల్లో టేప్ని అటాచ్ చేయండి. కోన్ తయారు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. చివర కొంచెం గ్యాప్ ఉన్నా సరే కోన్ బయటకు వచ్చేస్తుంది ఫిల్ చేసేటప్పుడే. ఒకసారి టైట్గా ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి గాలి ఊది చూడండి. చివరి నుంచి గాలి కనుక బయటకు రాకపోతే అది కరెక్ట్గా ఉన్నట్టు. బయట సెల్లో టేప్ని అంటించాం కదా, ఇప్పుడు లోపల వైపు కూడా కోన పొరల మధ్యలోంచి బయటకు రాకుండా మళ్ళీ సెల్లో టేప్ని అంటిస్తున్నాం. దాంట్లోకి కోన్ తయారు చేసుకున్న బ్లాక్ స్టెయిన్ మెహందీని స్పూన్ సాయంతో ఫిల్ చేసి ఇప్పుడు చేసినట్టుగానే పాలిథిన్ కవర్తో మరొక కోన్ తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న క్వాంటిటీ 2 కోన్స్ వస్తుంది. ఒక్కొక్క కోన్ ఒక్కరికి 2 హ్యాండ్స్కి వచ్చే విధంగా ఉంటుంది.
3/4 నింపుకున్న తర్వాత మెహందీ వేయడం ఆపేసి ఆ వెనక భాగాన్ని ఫోల్డ్ చేసుకుంటూ రబ్బర్ బ్యాండ్ వేసేయండి ఫ్రెండ్స్. అది కంప్లీట్గా నింపినట్టయితే మెహందీ బయటకు వచ్చి చేతి నిండా అవుతుంది. టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత మిగతా కొనను కూడా రబ్బర్ బ్యాండ్లో పెట్టేసేయండి. ఇలా కోన్ తయారు చేసుకునేటప్పుడు హాఫ్ షేసే అయితే ఒకరికి 2 హ్యాండ్స్కి వచ్చేస్తుంది. ఇందులో మనం యూస్ చేసింది టాల్కమ్ పౌడర్ కనుక ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుంటే అది గట్టిగా అయిపోయి వాటర్ పీల్చేసుకుంటుంది. సో తక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని 2-3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి డిఫరెంట్ డైస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.